నమస్కారం నమస్కారం. గారండి. బాగున్నారా? బాగున్నాను. యాహ్! దగ్గుతున్నారు ఇవాళ మీరు? పర్లేదండి మామూలే. ఆ! ఇవాళ మీరు చెప్పండి సార్. నేను చెప్తాను. ఓకేనండి. మీ ఇద్దరు నన్ను బాగా ఇది గురుగారు చెప్పారు. మీరు ఇవాళ చెప్పేస్తే మన అన్న సొత్తం నుంచి ముందుకెళ్ళిపోదాం నెక్స్ట్ అని చెప్పారు. సో మీరు అవునా? కంటిన్యూ చేయండి సార్. అదే నేను చేస్తాను. యాహ్! ఎక్సలెంట్ అండి. ఓకే. నమస్కారం అండి. శుభోదయం. శుభోదయం. ఇవాళ చెప్తా సార్. నేను చెప్తాను. శేఖర్ గారు సాయంకాలం వస్తారు కదా ప్రాక్టీస్‌కి? వస్తానండి. ఓకేనండి. 8:30కి మనం చేద్దాంలేండి. హలో. నమస్కారం గురుగారు. వచ్చేసారా? వెరీ గుడ్. నమస్కారం గురుగారండి. మంచిది. ప్రారంభిద్దామండి. ప్రారంభిస్తాం గురుగారు. నేను చెప్తాను. ప్రారంభించండి. ఎవరు చెబుతారో చెప్పండి. ఎవరికి ఎంత మటుకు సాగుతుందో అంత మటుకు చెప్పండి. అలాగే గురుగారు. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి వాజినీవతి. వాజ్య కాదండి. వాజి అంటే వీర్యమైనటువంటిది అని అర్థం. మంచి శక్తివంతురాలని అర్థం. వాజినీవతి. వాజేభిర్వాజినీవతి వాజేభిర్వాజినీవతి. వాజేభిర్వాజినీవతి ధీనామ విత్ర్యవతు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం బ్రహ్మ మేతు మాం మధుమేతు మాం బ్రహ్మమేవ మధుమేతు మాం బ్రహ్మమేతు మాం మధుమేతు మాం బ్రహ్మమేవ మధుమేతు మాం. యాస్తే సోమ ప్రజాభత్సో భిసో అహం. యాస్తే సోమ ప్రజాభత్సో భిసో సోమ ప్రజావత్సో భిసో అహం. యాస్తే సోమ ప్రజాభత్సో భిసో అహం.
మళ్ళీ యాస్తే సోమ భజా భత్సో భిసో అహం దుష్వప్నహందురుష్యః దుష్వప్నహందురుష్యః యాస్తే సోమ ప్రాణాగుస్తాం జుహోమి యాస్తే సోమ ప్రాణాగుస్తాం జుహోమి. సోమ అని చెప్పి మీరు ఎలా చేస్తున్నారంటే మీరు చెప్పి కరెక్ట్ గా చెబుతున్నారు, కానీ ఆ అక్షరాన్ని పూర్తిగా చెప్పట్లేదు సారు. యాస్తే సోమ మా స్పష్టంగా చెప్పండి. యాస్తే సోమ ప్రాణాగుస్తాంజుహోమి. యాస్తే సోమ ప్రాణాగుస్తాం జుహోమి. మళ్ళీ ఇంకో మాట. యాస్తే సోమ ప్రాణాగుస్తాం జుహోమి. అంతే. త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. బ్రహ్మహత్యాం వా ఏతే ఘ్నంతి. బ్రహ్మహత్యాం వా గట్టిగా చెప్పండి. బ్రహ్మహత్యాం వా ఏతే ఘ్నంతి. అంతే. బ్రహ్మహత్యాం వా ఏతే ఘ్నంతి. ఏ బ్రాహ్మణా త్రిసుపర్ణం పఠంతి. ఏ బ్రాహ్మణా త్రిసుపర్ణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి. తే సోమం ప్రాప్నువంతి. ఆసహస్రాత్ పంక్తిం పునంతి. మళ్ళీ చెప్పండి ఆ వాక్యం. ఆసహస్రాత్ పంక్తిం పునంతి. ఓం. అంతే. బ్రహ్మమేధై. అంతే చెప్పండి. బ్రహ్మమేధయా మధుమేధయా. బ్రహ్మమేవ మధుమేధయా. బ్రహ్మమేధయా మధుమేధయా. బ్రహ్మమేవ మధుమేధయా. అజ్ఞానో దేవ సవిత ప్రజావత్సాఫీ సౌపగం. అజ్ఞానో దేవ సవిత ప్రజావత్సాఫీ సౌభగం. సా కింద సావుతూ చెప్పాలండి. ప్రజావత్సాఫీ సౌభగం. ప్రజావత్సాఫీ సౌభగం. ప్రజావత్సాఫీ దీర్ఘం. ప్రజావత్సాఫీ సౌభగం. ప్రజావత్సాఫీ సౌభగం. ప్రజావత్సాఫీ సౌభగం. పరాదుష్వప్నీయం పరాదుష్వప్నియగుం సువా. పరాదుష్వప్నియగుం సువా. పరాదుష్వప్నియగుం సువా. పరాదుష్వప్నియగుం సువా. పరాదుష్వప్నియగం సువా. అంతే. పరాదుష్వప్నియగం సువా. విశ్వాని దేవ సవితుర్దరితాని పరాసువా. విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా. విశ్వాని దేవ సవితుర్దరితాని పరాసువా. విశ్వాని దేవ సవితుర్దరితాని. సవితూ లేదండి. సవిత. దేవ సవితర్దురి. విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా. విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా. విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా. యద్భద్రం తన్మ ఆసువా. యద్భద్రం తన్మ. పైకి చెబుతున్నారు సారు. భద్రం యద్భద్రం తన్మ ఆసువా. యద్భద్రం తన్మ ఆసువా. యద్భద్రం తన్మ ఆసువా. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః. మాద్వీర్న సంతోషధీః
మాధ్వీర్న సంతోషధీః. మాధ్వీర్న సంతోషధీః. అర్ణ స్పష్టంగా చెప్పండి. మాధ్వీర్న సంతోషధీః. మాధ్వీర్న సంతోషధీః. అది మాధ్వీర్న సంతోషధీః. ఉమ్, మధునక్తముతోషసి మధుమత్పార్థిభగం రజః. ఉమ్. మధునక్తముతోషసి మధుమత్పార్థిభగం ముతోషసి మధునక్తముతోషసి. ముషోసాసి అంటున్నారు మీరు. మధునక్తముతోషసి. మధునక్తముతోషసి మధుమత్పార్థిభగం రజః. అంతే. మధునక్తముతోషసి మధుమత్పార్థిభగం రజః. ఉమ్. మధుజౌరస్తు న పితా. గట్టి చెప్పాలి ఇక్కడ. మధు మధుద్యౌరస్తు నః పితా. మధుజౌరస్తు న పితా. మధుజౌరస్తు న పితా. ఉమ్. మధుమానో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః. మధుమానో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః. మాధ్వీర్గవో భవంతు నః. మాధ్వీర్గవో భవంతు నః. య ఇమం త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. య ఇమం త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. భ్రూణహత్యాం వా ఏతే ఘ్నంతి. మళ్ళీ చెప్పండి. భ్రూణహత్యాం వా. అలా చెప్పకండి. మీరు చెప్పేది కరెక్టే కానీ కొద్దిగా తేడా. భ్రూణ హత్యాం వా. భ్రూణ హత్యాం వా. భ్రూణహత్యాం వా. భ్రూణహత్యాం వా ఏతే ఘ్నంతి. ఏ ఏ బ్రాహ్మణా త్రిసుపర్ణం పఠంతి. ఏ బ్రాహ్మణా త్రిసుపర్ణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి. తే సోమం ప్రాప్నువంతి. సహస్రాత్ పంక్తిం పునంతి. సహస్రాత్ పంక్తిం పునంతి. ఓం బ్రహ్మ మేధవా మధు మేధవా. బ్రహ్మమేవ మధు మేధవా. బ్రహ్మమేవ మధు మేధవా. బ్రహ్మా దేవానాం పదవి కవీనాం ఋషిర్విప్రాణాం. అలా చెప్పకూడదు సారు. మీరు చెబుతున్నది కరెక్ట్ గా చెబుతున్నారు కానీ వినబడేప్పుడు ఎలా వినబడుతుంటే పైగా వినబడుతుంది. బ్రహ్మ దేవానాం అన్నప్పుడు అక్కడ దాకా బాగా చెప్పారు. పాదావి అంటున్నారు మీరు. నేను అలా అంటాను. పాదావి 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 అని మీరు అంటున్నారు. పాదావి నేను అంటున్నాను. తేడా కనిపిస్తుందండి మీకు? అవును గురు. దేవానాం పాదావి కవీనాం విప్రాణ ఋషి అంటున్నారు మీరు. ఋషి నేను చెప్పిన ఇది చెబుతున్నది అంతే. తేడా చెప్పేది కరెక్టే కానీ కొద్దిగా ఉచ్చారణలో నిలబడే వాళ్ళకి తేడా ఉంది. బ్రహ్మదేవానాం పాదావి కవీనాం ఋషిర్విప్రాణాం. చెప్పండి ఇప్పుడు. బ్రహ్మా దేవానాం పదవి కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం. కలిపి చెప్పండి. బ్రహ్మదేవానాం పదవి కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం. కలిపి చెబితే ఎలా ఉందో చూద్దాం. బ్రహ్మా దేవానాం పదవి కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం. దీంట్లో మృ అనేటువంటిది పైకి చెబుతున్నారు. అది ఒక్కటి మాత్రం సెట్ చేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ చెప్పండి. అలాగే గురు.
సేనో బ్రహ్మ మళ్ళీ ఇంకో మాట మళ్ళీ చెప్పుకుంటే వెళ్ళిపోండి. బ్రహ్మా దేవానాం మళ్ళీ బ్రహ్మా దేవానాం పృథివీకీనాం వృషర్విప్రాణాం మహిషో మృగాణాం సేనో గృధ్రానాగు స్వదిచేర్వనానాగం సోమ పవిత్రమచ్చేతి రేభన్నో బాగుంది, చెప్పండి. కరెక్ట్. సేనో గృధ్రానాగు స్వదితిర్వనానాగం సోమ పవిత్రమచ్చేతి రేభన్నో నాగం సశుషిష్యద్వసురంతరిక్ష అనగం సశుషిష్యద్వసురంతరిక్ష దీర్ఘం చెప్పవాకండి అక్కడ. వసురంతరిక్ష సద్ధోతావే, వసురంతరిక్ష సద్ధోతావే, వసురంతరిక్ష సద్దోతావే దిశదతి దిర్దురో నసతో వసురంతరిక్ష సద్దోతావే దిశదతి దిర్దురో నసతో దతి థిర్దురో నసతు వే దిశదతి దిర్దురో నసతో అంటే వసురంతరిక్ష సద్దోతావే దిశదతి దిర్దురో నసతో వేదిషదతి థిర్దురో నసతు వేదిషదతి తి ఉదాత్తం చెప్పండి చాలు, అంతే, అంతకంటే ఏం లేదు. వేదిషదతి థిర్దురో నసతు వేదిషదతి దిర్దురో నసతు వేదిషదతి దిర్దురో నసతు అంతే. రోషధ్వరసధృత సత్యో నాసబ్జా గోజా రుతజా అద్రిజా ఋతం బృహత్ మళ్ళీ వృషధ్వరసధృత సత్యో నాసబ్జా దీర్ఘం చెప్పకండి. ఋషత్వ రసధృత సత్యో మసదబ్జా, అన్ని హర్స్వాలే. మసదబ్జా గోజా రుతజా, మా దీర్ఘం అర్థం మారిపోతున్నది. అవును. వృషధ్వరసధృత సద్యో సబ్జా గోజా రుతజా అద్రిజా ఋతం బృహత్ అది రుచేత్వా సమిత్రవంతి సరిథోన ధేనాః మళ్ళీ రుచేత్వా సమిత్రవంతి సరిథోన ధేనాః అంతర్హృదా మనసా పూయమానాః అంతర్హృదా మనసా పూయమానాః ఘృతస్య ధారా అభిచాకషీమి ఘృతస్య ధారా అభిచాకషీమి హిరణ్యయో వేతసో మధ్య ఆసాం హిరణ్యయో పైకెడుతున్నారండి, అలా కాదండి. హిరణ్యయో హిరణ్య అంటున్నారు మీరు. హిరణ్యయో హి కూడా కిందకే. హిరణ్యయో హిరణ్యయో వేతసో మధ్య ఆసాం అంతే. తస్మిన్ సుపర్ణో మధుకృత్లాయీ భజన్నాస్తే మధుదేవతాభ్యః మళ్ళీ తస్మిన్ సుపర్ణో తస్మిన్ సుపర్ణో అంటున్నారు మీరు. నేను అలా అంటలేదండి. తస్మిన్ సుపర్ణో మధుకృత్కులాయీ, చెప్పండి. తస్మిన్ సుపర్ణో మధుకృత్కులాయీ భజన్నాస్తే మధుదేవతాభ్యః భజనాస్తే భజన్నాస్తే మధుదేవతాభ్యః భజన్నాస్తే మధుదేవతాభ్యః భజన్నాస్తే మధుదేవతాభ్యః తస్య దేవతాభ్యః
దేవ భజన్నాస్తే మధు దేవతాభ్యః ఆ, అంటే ఎవరు? ఆ. తస్యా సతే హరయ సప్తతీరే స్వధాం దుహానా అమృతస్య ధారాం మళ్ళీ తస్యా సతే హరయ సప్తతీరే స్వధాం దుహానా సప్తతీరే స్వధాం దుహానా స్వానుదాత్తం స్వధాం సప్తతీరే స్వధాం దుహానా హరయ సప్తతీరే స్వధాం దుహానా స్వానుదాత్తం చెప్పాలి అవును స్వధాం సప్తతీరే స్వధాం సప్తతీరే స్వధాం దుహానా సప్తతీరే స్వధాం సప్తతీరే కింద కలిపితే స్వ ఒకటే అనుదాత్తం చెప్పండి. స్వ స్వధాం 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 దుహానా అమృతస్య ధారాం హరయ సప్తతీరే స్వధాం దుహానా అమృతస్య ధారాం అమృతస్య ధారాం య ఇదం త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్ య ఇదం త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్ వీరహత్యాం వా ఏతే ఘ్నంతి మళ్ళీ వీరహత్యాం వా ఏతే ఘ్నంతి అంతే. ఏ బ్రాహ్మణా త్రిసుపర్ణం పఠంతి ఏ బ్రాహ్మణా త్రిసుపర్ణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి తే సోమం ప్రాప్నువంతి ఆసహస్రాత్ పంక్తిం పునంతి ఆసహస్రాత్ పంక్తిం పునంతి ఓం మేధా దేవి దుషమానానా ఆగ విశ్వాచి భద్రాసు మనస్యమానా మేధా దేవి దుషమానానా ఆగ విశ్వాచి భద్రాసు మనస్యమానా విశ్వాచి దీర్ఘం ఉందండి. ఆగా విశ్వాచి భద్ర సుమనస్యమానా ఆగ విశ్వాచి భద్రాసు మనస్యమానా ఆగ విశ్వాచి భద్రాసు మనస్యమానా త్వయాదుష్టానుదమా అంటున్నారు పైకి అంటున్నారు. త్వయాజుష్టానుదమానా త్వయాజుష్టానుదమానా త్వయాదుష్టానుదమానా త్వయాదుష్టానుదమానా దీర్ఘం త్వయాజుష్టానుదమానా దుష్టానుదమానా జుష్టా దీర్ఘం దుష్టా ఒకసారి చెప్ త్వయాజుష్టానుదమానా త్వయాదుష్టానుదమానా త్వయాదుష్టానుదమానా దురుక్తాన్ బృహద్వదేమ విదతే సువీరాః మళ్ళీ దురుక్తాన్ దురుక్తాన్ బృహద్వదేమ దురుక్తాన్ బృహద్వదేమ దురుక్తాన్ బృహద్వదేమ విదతే సువీరాః దురుక్తాన్ బృహద్వదేమ విదతే సువీరాః పైకి అంటున్నారు. త్వయాజుష్ట ఋషిర్భవతి
त्वया दुष्ट ऋषिर्भवति देवी त्वया బ్రహ్మ మళ్ళీ గత శ్రీ రుతత్వయా అంత బ్రహ్మాండంగా చెబుతున్నారు సార్. ఇది ఒక్కతోటే పోతున్నది మీకు ఆరంభంలోనే త్వయా అంటున్నారు. త్వయా దుష్ట ఋషిర్భవతి దేవి త్వయా బ్రహ్మాగత శ్రీరుతత్వయా. త్వయా దుష్ట ఋషిర్భవతి త్వయా దుష్ట ఋషిర్భవతి దేవి త్వయా బ్రహ్మ గత శ్రీ రుతత్వయా బ్రహ్మ దీర్ఘం ఉంది. బ్రహ్మ గత శ్రీరుతత్వయా. బ్రహ్మ గత శ్రీ రుతత్వయా మళ్ళీ బ్రహ్మ గత శ్రీ రుతత్వయా త్వయా దుష్టచిత్రం విందతే. చెప్పండి. త్వయా దుష్టచిత్రం విందతే వసుసానో దుషస్వద్రవినో న మేధే త్వయా దుష్టచిత్రం విందతే వసుసానో దుషస్వద్రవినో న మేధే ద్రవిణో న మేధే ద్రవిణో న మేధే. దుషస్వద్రవినో న మేధే అనుదాత్తం చెప్తున్నారు మీరు. ద్రవిణో న మేధే. దుషస్వద్రవినో న మేధే మేధే అంటున్నారు మీదండి. మేధే ద్రవిణో న మేధే ద్రవిణో న మేధే. ద్రవిణో న మేధే ద్రవిణో న మేధే దుషస్వద్రవినో న మేధే. దీర్ఘం చెప్ప ఒక జూషస్వ జూషస్వ ద్రవిణో న మేధే. దుషస్వద్రవినో న మేధే దుషస్వద్రవినో న మేధే మే మాత్రం కిందకే వస్తుందండి. మాకు వినబట్టం మాత్రం అలాగే జూషస్వద్రవిణో న మేధే. అక్కడ చెప్పండి. జూషస్వద్రవిణో న మేధే. దుషస్వద్రవినో న మేధే దుషస్వద్రవినో న మేధే. అంతే. మేధామో దదాతు మేధాం దేవి సరస్వతి. మేధా మా ఇంద్రో దదాతు మేధాం దేవి సరస్వతి మేధా మా ఇంద్రో దదాతు మేధా దేవి సరస్వతి మేధా మే అస్వినా భుభా వదత్తాం పుష్కర స్రజా మేధా మే అస్వినా భుభా వదత్తాం పుష్కర స్రజా పుష్కర స్రజా పుష్కర స్రజా పుష్కర స్రజా సరసుచయా మేధ గంధర్వేషు చ యన్మనః యన్మనః గంధర్వేషు చ యన్మనః గంధర్వేషు చ యన్మనః గంధర్వేషు చ యన్మనః గంధర్వేషు చ యన్మనః 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 గంధర్వేషు చ యన్మనః. అది మళ్ళీ చెప్పండి ఒకటి. అప్సరాసు చయా మేధా గంధర్వేషు చ యన్మనః. అప్సరాసు చయా మేధా నొక్కండి. అప్సరాసు చయా అప్సరాసు చయా మేధా గంధర్వేషు చ యన్మనః. అంతే. అది దైవీం మేధా చెప్పేసేయండి. దైవీం మేధా సరస్వతీ సామా మేధా సురభిర్జుషత స్వాహా. చోట ఒత్తి చెప్పాలండి. దైవీం మేధా సరస్వతీ సామా మేధా సురభిర్జుషత స్వాహా. అది
दैवी मेधा सरस्वती सामा मेधा सुरभिर्दृशतर्घ स्वाहा ఆ, आम ఆమా చెప్పండి. आम मेधा सुरभिर्विश्वरूप हिरण्यवर्ण విశ్వరూప విశ్వరూప आम मेधा सुरभिर्विश्वरूप हिरण्यवर्णा जगति जगम्या మళ్ళీ आमा मेधा सुरभिर्विश्वरूप हिरण्यवर्णा ఆహా, जगति హిర్రా రా ఒకదానికి ఉదాత్తం. हिरण्य హిరణ్యవర్ణ జగతి జగమ్య. सुरभिर्विश्वरूप हिरण्यवर्णा जगति जगम्या మళ్ళీ हिरण्यवर्णा जगति जगम्या జగతి దీర్ఘం జగతి జగమ్య. हिरण्यवर्णा जगति जगम्या మళ్ళీ हिरण्यवर्णा आम मेधा सुरभिर्विश्वरूप हिरण्यवर्णा जगति जगम्या అది ऊर्जस्वती पयसा पिन्वमाना साम मेधा सुप्रतीकादुषन्ताम् మళ్ళీ ऊर्जस्वती पयसा पिन्वमाना साम मेधा మేధా सुप्रतीकादुषन्ता సుప్రతీక మేధా దీర్ఘం సుప్రతీకాదిశంతాం. मेधा सुप्रतीकादुषन्ताम् అది मेधा सुप्रतीकादुषन्ताम् ఉమ్. मयि मेधा महि प्रजा ధా ఒత్తు చెప్తూ ఉంటారండి. అన్నిటికీ ధా ఒత్తే ఉంటుంది. అవును. मयि मेधा मयि प्रजा मय्यग्निस्तेजो दधातु मयि मेधा महि प्रजा मयीन्द्र इन्द्रियं ददातु దధాతు दधातु మరి చెప్పు. ఉమ్. मयि मेधा महि प्रजा मयीन्द्र इन्द्रियं दधातु మయీంద్ర మయీంద్ర ఇంద్రియం దధాతు. मयीन्द्र इन्द्रियं ददातु మళ్ళీ मयीन्द्र मयि मेधा महि प्रजा मयीन्द्र इन्द्रियं ददातु ఉమ్. मयि मेधा महि प्रजा मयि सूर्यो भ्राजो ददातु मयि అంతే. मयि मेधा महि प्रजा मयि सूर्यो भ्राजो ददातु दधातु ఉమ్. అంతే. ओम शांति 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 అన్న సూక్తానికి రండి, 53వ పేజీ. అలాగే గురుగారు. ఓం నమో చెప్తాను గురు ఒక్క నిమిషం. చెప్పాలండి, చెప్పమంటారు, చెప్ చెప్తారా? ఫస్ట్ చెప్తాను. ఆ, నమో బ్రహ్మణే ఏం లేదు నమో సార్. నమో బ్రహ్మణే నమో అస్త్వజ్ఞయే నమో నమో బ్రహ్మణే నమో అస్త్వజ్ఞయే. నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే నమ పృథివ్యై నమ ఓషధిభ్యః నమో మళ్ళీ చెప్పండి. బ్రహ్మణే నమో అస్త్వగ్నయే నమో నమ దీర్ఘం ఉందండి. నమో నమో అస్త్వజ్ఞయే. నమో అస్త్వగ్నయే నమ పృథివ్యై నమ ఓషధిభ్యః నిజంగా స్పష్టంగా వినపడుతుంది. నమః పృథివ్యై. ఈ పెదవుల మధ్యలోంచి కాలు రావాలి. నమః పృథివ్యై. నమ పృథివ్యై నమ పృథివ్యై నమ ఆ. ఓషధిభ్యః అంతే. నమ ఓషధిభ్యః ఉమ్. నమో వాచే నమో వాచస్పతయే ఆహా. నమో నమో వాచే నమో వాచస్పతయే వాచస్పతయే వాచస్పతయే.
నమో వాచే నమో నమో వాచే నమో వాచే నమో వాచస్పతయే నమో వాచే నమో వాచస్పతయే నమో వాచే నమో వాచస్పతయే నమో వాచస్పతయే వాచస్పత్ పైకి చూస్తున్నారు మీరు స్పాకి వాచస్పత తకారానికి ఒక దానికే ఉదాత్తం నమో వాచే నమో వాచస్పతయే నమో వాచస్పతయే అంతే నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి ఆ. ఓం ఓం శాంతి 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 ఓం సహ వై దేవానాం చాసురాణాం చ యజ్ఞౌ ఓం సహ వై దేవానాం చాసురాణాం చ యజ్ఞౌ ప్రతతావాస్తం అక్కడ ఓం చెప్పండి సహ వై దేవానాం చాసురాణాం చ యజ్ఞౌ ప్రతతావాస్తాం ప్రతాతావాస్తాం ప్రతాతావాస్తాం ప్రాగలో ప్రతతావాస్తాం పైకంటున్నారండి ప్రతాతావాస్తాం ప్రతతావాస్తాం మళ్ళీ ప్రతతావాస్తాం వా కిందకు వస్తున్నట్టుగా ఉందండి ఇంకోసారి ప్రతాతావాస్తాం ప్రతాతావాస్తాం ప్రతతావాస్తాం అంతే ప్రతతావాస్తాం వయగ్గు స్వర్గం లోకమే శ్యామో వయమే శ్యామ ఇతి వయగ్ స్వర్గం లోకమిహేష్యామో శ్యామో దీర్ఘం అలాగే వయగ్ వయగ్ స్వర్గం లోకమే శ్యామో వయగ్ స్వర్గం లోకమిహేష్యామో వయమిహేష్యామ ఇతి తే సురా మళ్ళీ వయగ్ స్వర్గం లోకమిహేష్యామో వయమిహేష్యామ ఇతి తే సురా సన్నహ్య సహసైవాచరన్ బ్రహ్మచర్యేణ సంహస్య సహ సైవాచరన్ బ్రహ్మచర్యేణ మళ్ళీ సంహస్య సహ సహసైవాచరన్ బ్రహ్మచర్యేణ సంహస్య సహ సైవాచరన్ బ్రహ్మచర్యేణ మళ్ళీ సంహస్య సహసైవాచరన్ సంహయ్య సహ సైవాచరన్ బ్రహ్మచర్యేణ మళ్ళీ సంహయ్య సన్నహ్య సహసైవాచరన్ సన్నహ్య సహసైవాచరన్ సంహయ్య సహ సైవాచరన్ బ్రహ్మచర్యేణ వచ్చిన అంతే. గురుగారు సంహయ్య సహ చెప్పండి సన్నహ్య సంహయ్య సహ సైవాచరన్ బ్రహ్మచర్యేణ తపసైవ దేవాస్తే సురా అముహ్య గుస్తేన తపసైవ దేవాస్తే సురాః ముహ్యగ్స్తేన మళ్ళీ తపసైవ దేవాస్తే సురాః ముహ్యగ్స్తేన అముహ్య అంటున్నారు మీరు హము తపసైవ దేవాస్తే సురా బ్రహ్మచర్యేణ తపసైవ దేవాస్తే సురా అముహ్యగ్
స్థేన తపసైవ దేవాస్తే సురా అముష్యఘ్స్తేన అంతే. తపసైవ దేవాస్తే సురా అముష్యఘ్స్తేన ప్రాజానగ్గుస్తే పరాభవన్ ప్రాజానగ్గుస్తే పరాభవన్ ప్రాజానగ్స్తే పరాభవన్ ప్రాజానగ్స్తే పరాభవన్ తేన స్వర్గం లోకమాయన్ ప్రసృతేన వై తేన స్వర్గం లోకమాయన్ ప్రసృతేన వై తేన స్వర్గం లోకమాయన్ ప్రసృతేన వై యజ్ఞేన దేవా స్వర్గం లోకమాయన్ యజ్ఞేన దేవా స్వర్గం లోకమాయన్ యజ్ఞేన దేవా స్వర్గం లోకమాయన్ న ప్రసృతేనాసురాన్ పరాభావయన్ న ప్రసృతేన సురాన్ పరాభావయన్ న ప్రసృతేన సురాన్ పరాభావయన్ ప్రసృతో హవై యజ్ఞోపవీతినో ప్రసృతో హవై యజ్ఞోపవీతినో ప్రసృతో హవై యజ్ఞోపవీతినో యజ్ఞో ప్రసృతోనుపవీతినో యజ్ఞో ప్రసృతో నుపవీతినో యజ్ఞో ప్రసృతో నుపవీతినో యత్కించ బ్రాహ్మణో యత్కించ బ్రాహ్మణో యత్కించ బ్రాహ్మణో యజ్ఞోపవీత్యధీతే యజత ఏవా యజ్ఞోపవీత్యధీతే యజత ఏవా యజత ఏవా యజ్ఞోపవీత్యధీతే యజత ఏవా మళ్ళీ యజ్ఞోపవీత్యధీతే యజత ఏవా తస్మాత్ యజ్ఞోపవీత్యే వాధీత తస్మాత్ యజ్ఞోపవీత్యేవాధీత మళ్ళీ తస్మాత్ యజ్ఞోపవీత్యేవాధీత కింద చెప్పకండి. యజ్ఞోపవీత్యే వాధీత తస్మాత్ యజ్ఞోపవీత్యే ఏవ తస్మాత్ యజ్ఞోపవీత్యే వాధీత ఏవ తస్మాత్ యజ్ఞోపవీత్యేవాధీత అంతే. ఏవ తస్మాత్ యజ్ఞోపవీత్యేవాధీత యాజయేత్యజేత వా యజ్ఞస్య ప్రసృత్యా యాజయేద్యజేత వా యజ్ఞస్య ప్రసృత్య యజేత వా దీర్ఘం ఉందండి. యాజయేద్యజేత వా యాజయేద్యజేత వా యజ్ఞస్య ప్రసృత్య అజినం యాజయేద్యజేత వా యజ్ఞస్య ప్రసృత్య అజినం వాసో వా దక్షిణత ఉపవీయ అజినం వాసో వా దక్షిణత ఉపవీయ అజినం వాసో వా దక్షిణత ఉపవీయం అజినం వాసో వా దక్షిణత ఉపవీయ ఉపవీయ దక్షిణం ఉపవీయ దక్షిణం ఉదాహరణ చెప్పాలండి. ఉపవీత దక్షిణం ఉపవీయ దక్షిణం ఉపవీయ దక్షిణం
బాహుముద్ధ రాతే వధత్తే సవ్యమితి. బాహుముద్రతే పదత్తే సవ్యమితి. బాహుముద్రతే పదత్తే సవ్యమితి. యజ్ఞోపవీతమేతదేవ విపరీతం. యజ్ఞోపవీతమేతదేవ విపరీతం. మీరు అలా యజ్ఞ చెప్పకండి, అన్ని పైకి వెళ్ళిపోతున్నాయి అక్షరాలు. యజ్ఞోపవీతమేతదేవ విపరీతం. యజ్ఞోపవీతమేతదేవ విపరీతం. అది యజ్ఞోపవీతమేతదేవ విపరీతం. ప్రాచీనావీతగుం సంవీతం మానుషం. ప్రాచీన వీతగం సంవీతం మానుషం. ప్రాచీన వీతగం సంవీతం మానుషం. ప్రాచీనావీతగుం సంవీతం మానుషం. ప్రాచీన వీతగం సంవీతం మానుషం. ప్రాచీన వీతగం సంవీతం మానుషం. రక్షాగుం సిహవా పురోనువాకే. రక్షాగం సిహవాపురోనుభాకే. రక్షాగం సిహవాపురోనుభాకే. అలా చెప్పకండి. రక్షాగుం సిహవా పురోనువాకే. బాగా గట్టిగా అనుదాతం చెప్పండి. రక్షాగుం సిహవా పురోనువాకే. రక్షాగం సిహవాపురోనుభాకే. రక్షాగం సిహవాపురోనుభాకే. పురోను అనేప్పుడు పైకి పోతే అక్కడ పురోను ఆపమాకండి. పురోనువాకే. పురోనువాకే. పురోనుభాకే. పురోనుభాకే. తపోగ్రమతిష్టంత తాన్ ప్రజాపతి. తపోఘ్రమతిష్టంత తాన్ ప్రజాపతి. తపోఘ్రమతిష్టంత తాన్ ప్రజాపతి. ప్రజాపతి కూడా కలుపుతాను. ప్రజాపతిర్వరేణోపామంత్రయత. ప్రజాపతిర్వరేణోపామంత్రయత. ప్రజాపతిర్వరేణోపమంత్రయత. ప్రజాపతిర్వరేణోప ప్రజాపతిర్వరేణోపామంత్రయత. ప్రజాపతిర్వరేణోపమంత్రయత. ప్రజాపతిర్వరేణోపమంత్రయత. తాని వరమవృణీతాదిత్యో నో యోద్ధ ఇతి. తాని వరమవృణీతాదిత్యో నో యోద్ధా ఇతి. తాని వరమవృణీతాదిత్యో నో యోద్ధా ఇతి. మళ్ళీ ఇంకో మాట చెప్పండి. తాని వరమవృణీతా. తాని వరమవృణీతాదిత్యో నో యోద్ధా ఇతి. తాన్ ప్రజాపతిరబ్రవీద్యోధయధ్వమితి. తాన్ ప్రజాపతిరబ్రవీద్యోధయధ్వమితి. తాన్ ప్రజాపతిరబ్రవీద్యోధయధ్వమితి. తాన్ ప్రజాపతిరబ్రవీద్యోధయధ్వమితి. తస్మాదుత్తిష్టంతగుం హవాతాని. తస్మాదుష్టిష్టంతగం హవాతాని. తస్మాదుత్తిష్టంతగుం. తస్మాదుత్తిష్టంతగుం హవాతాని. తస్మాదుష్టి దుష్టి అంటున్నారు మీరు. దుత్తిష్టం. తస్మాతు ఉత్తిష్టం తగుం అని అర్థం. తస్మాదుత్తిష్టం. తస్మాదుత్తిష్టంతగం హవాతాని. తస్మాదుత్తిష్టంతగం హవాతాని. పైగా అంటున్నారు తస్మాదుత్తిష్టం తగుం హవాతాని. దుత్తిష్టం తగుం హవాతాని. తస్మాదుత్తిష్టంతగం హవాతాని. పలికిరాదు అది. తస్మాదుత్తిష్టం తగుం హవాతాని. ఒకసారి
తస్మా చెప్పండి పర్వాలేదు. తస్మా దుష్టిష్టంతకం అదిగో దృష్టి అంటున్నారు మీరు. దు తస్మాత్ ఉత్తిష్టాంతం. తస్మాత్ ఉత్తిష్టాంతం కదండి. అవునవును. అలాగే తస్మాత్ తస్మాదుత్తిష్టంతగుం హవాతాని. తస్మా దుష్టిష్టంతకం హవాతాని మళ్ళీ తస్మాదుత్తిష్టంతకం హవాతాని హా పైకి మాత్రం దుత్తిష్టంతగుం తగం హవాతాని. దుష్టిష్టంతకం హవాతాని. ఓకేనా గురుగారు? ఇప్పుడు బాగా వచ్చింది. దుష్టిష్టంతకం తస్మాదుత్తిష్టంతగుం హవాతాని. తస్మాదుష్టిష్టంతకం హవాతాని రక్షాగుంస్యాదిత్యం యోధయంతి. రక్షాగుస్యాదిత్యం యోధయంతి రక్షాగుస్యాదిత్యం యోధయంతి యావదస్తమన్వగాత్తాని హవా ఏతాని. యావదస్త్వమన్వగాతాని హవా ఏతాని యావదస్త్వమన్వగాతాని అంటున్నారు. యావదస్త మన్వగాత్తాని హవా ఏతాని. యావదస్తమన్వగాతాని హవా ఏతాని మళ్ళీ యావదస్తమన్వగాతాని హవా ఏతాని రక్షాగుంసి గాయత్ర్యాభిమంత్రితే. గాయత్ర్యాభిమంత్రితేనాంభసాశామ్యంతి. రక్షాగుంసి గాయత్ర్యాభిమంత్రితేనాంభసాశామ్యంతి. రక్షాగంసి గాయత్ర్యాభిమంత్రి తేనాంబసాస్యామ్యంతి అంతే. రక్షాగంసి గాయత్ర్యాభిమంత్రి తేనాంబసాస్యామ్యంతి తదుహవా ఏతే బ్రహ్మవాదినః. తదు హవా ఏతే బ్రహ్మవాదినః తదు హవా ఏతే బ్రహ్మవాదినః పూర్వాభిముఖా సంధ్యాయాం. పూర్వాభిముఖా సంధ్యాయాం పూర్వాభిముఖా సంధ్యాయాం గాయత్ర్యాభిమంత్రితా ఆప ఊర్ధ్వం విక్షిపంతి. గాయత్ర్యాభిమంత్రిత అప ఊర్ధ్వం ఆప ఊర్ధ్వం విక్షిపంతి. ఆప ఊర్ధ్వం విక్షిపంతి గాయత్ర్యాభిమంత్రిత ఆప గాయత్ర్యాభిమంత్రిత. ఇలా చెప్పండి పోనీ. గాయత్ర్యాభిమంత్రిత ఇంకోసారి అవును. గాయత్ర్యాభిమంత్రిత గాయత్ర్యాభిమంత్రిత ఆప ఊర్ధ్వం విక్షిపంతి. ఆప ఊర్ధ్వం విక్షిపంతి ఆప ఊర్ధ్వం విక్షిపంతి. ప్రాతకాలంలో అర్ఘ్యప్రదానం ఇచ్చేటప్పుడు నువ్వు ఒంగోని అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. ఆ ఇచ్చే నీళ్లు కూడా కిందకు వదలకూడదండి. పైకి విసిరినట్టుగా పైకి కొద్దిగా పైకి చల్లాలన్నమాట. అంటే అభిమంత్రితమైనటువంటి నీళ్ళని ఆపహ అంటే ఉదకములను ఊర్ధ్వం విక్షిపంతి. ఊర్ధ్వం అంటే పైకి చల్లాలి అని అర్థం. పైకి చల్లాలి. మనం కిందకి వదులుతాం కదా అర్ఘ్యం. అర్ఘ్యం కిందకి వదలటం కాదు, దోషులను కిందకి వదలటం కాదు. తీసుకొని ప్రాతకాలంలో ఒంగోని గాయత్రీ మంత్రం చెప్పి ఆ నీళ్ళని పైకి ఇలా విసరాలి పైకి. అది అదే అర్థం అవుతున్నారు కదా. ఆప ఊర్ధ్వం విక్షిపంతి అంటే నీళ్ళని పైకి కనుక చల్లినట్టయితే అవి ఏమైతాయి? తా ఏతా ఆపో వజ్రీభూత్వా. తా ఏతా ఆపో వజ్రీభూత్వా. తా ఏతా ఆపో
ఏతా ఆపో వజ్రీభూత్వా తా ఏతా ఆపో వజ్రీభూత్వా ఆపో ఆపో దీర్ఘం అండి. ఆపో ఆ తా తా ఏతా ఆపో వజ్రీభూత్వా తా ఏతా ఆపో వజ్రీభూత్వా. ఆ అంటే ఈ పైకి విరిగినటువంటి ఈ యొక్క ఉదకములు ఏవైతే ఉన్నాయో వజ్రి అంటే వజ్ర సదృశము అంటే వజ్రతుల్యములుగా మారి అదే చెబుతున్నాడు. తా ఏతా ఆపో వజ్రీభూత్వా అక్కడ దాకా అయింది. తాని రక్షాగుంసి మందేహారుణే ద్వీపే ప్రక్షిపంతి. తాని రక్షాగంసి మందేహారుణే ద్వీపే ప్రక్షిపంతి. తాని రక్షాగంసి మందేహారుణే ద్వీపే ప్రక్షిపంతి. ఈ వజ్ర సదృశమైనటువంటి ఈ నీళ్లు పైకి వెళ్ళి సూర్య గమనానికి అడ్డు కలిగిస్తున్నటువంటి రాక్షస సమూహాన్ని మందేహారుణము అని పేరు కలిగినటువంటి ఒక ద్వీపము, ఆ ద్వీపంలో ప్రక్షిబంతి పడేస్తాయిట. అందుకనే స్పృహ కోల్పోయేట్టుగా చేస్తే వాళ్ళకి మరణం లేదు వాళ్ళకి. మళ్ళీ చెప్పండి. తాని రక్షాగుంసి మందేహారుణే ద్వీపే ప్రక్షిపంతి. తాని రక్షాగంసి మందేహారుణే ద్వీపే ప్రక్షిపంతి. యత్ప్రదక్షిణం ప్రక్రమంతి. యత్ప్రదక్షిణం ప్రక్రమంతి. యత్ప్రదక్షిణం ప్రక్రమంతి. అంటే ఇది అయిన తర్వాత నీళ్లు తీసుకొని ఏం చేస్తాం? పూత నీళ్లు పోసుకుంటాం కదా. చుట్టూ నీళ్లు పోసుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఈ రాక్షసుల యొక్క హింస వల్ల ఉత్పన్నమైనటువంటి దోషం ఏదైతే ఉన్నదో అది కొంత మటుకు నివారణ అవుతుంది. యత్ప్రదక్షిణం ప్రక్రమంతి. మళ్ళీ ఇంకో మాట చెప్పండి. యత్ప్రదక్షిణం ప్రక్రమంతి. యత్ప్రదక్షిణం ప్రక్రమంతి. తేన పాప్మానమవధూన్వంత్యుద్యంతమస్తం. తేన పాప్మానమవధూన్వంత్యుద్యంతమస్తం. అవధూన్వంత్యుద్యంతమస్తం. పాప్మా తేన పాప్మానమవధూన్వంత్యుద్యంతమస్తం. తేన పాప్మానమవధూన్వంత్యుద్యంతమస్తం. అంతే. తేన పాప్మానమవధూన్వంత్యుద్యంతమస్తం. ఎంతమాదిత్యమభిధ్యాయన్. 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 మాభిధ్యాయన్. ఎంతమాదిత్యమభిధ్యాయన్. మళ్ళీ ఎంతమాదిత్యమభిధ్యాయన్. అంటే ఇక్కడ దాకా పాప్మానమవధూన్వంతి అక్కడ దాకా అయిపోయింది. అది ఇక్కడి నుంచి అర్థం మారిపోతుంది. ఉద్యంతమస్తం. ఉద్యంతం అస్తమ్యంతం అంటే ఉదయిస్తున్నటువంటి అస్తమానాన్ని పొందుతుంట. అంటే అస్తంగతుడైతున్నటువంటి సూర్యుణ్ణి ఎవళ్ళైతే ఈ విధంగా ఉపాసన చేయాలట. ఏమని? ఆదిత్యమభిధ్యాయన్. ఏమని చెబుతున్నాడు? కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్నుతే. కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్నుతే. కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్నుతే. అసవాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్. ఆసవాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్. ఆసవాదిత్యో బ్రహ్మే. అసావాదిత్యో బ్రహ్మేతి. అసవాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్. బ్రహ్మాప్యేతి య ఏవం వేద. బ్రహ్మాప్యేతి య ఏవం వేద.
మళ్ళీ చెప్పండి. అసావాదిత్యో అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి య ఏవం వేద. అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి య ఏవం వేద. ఓం అహమస్మి ప్రథమజాతస్య. అహమస్మి ప్రథమజాతస్య. అహమస్మి ప్రథమజాతస్య. హరి ఓం. హరి ఓం. ఇదంతా కూడా సంధ్యావందనం మొత్తం కూడా ఒక రకంగా సూర్యోపాసనే అన్నది ఇది. ఇప్పుడు అవును ఆ గురుగారు. రాక్షసుల్ని మనం హింస పెట్టడం వల్ల మనకి ఒక రకమైన శక్తి తగ్గిపోతుంది ఈ మంత్రానికి. ఈ మంత్రానికి శక్తి తగ్గిపోవటం వల్ల ఏమవుతుంది, మళ్ళీ అర్ఘ్యప్రదానం సంధ్యాదర్పణం తీసుకొని మళ్ళీ అప్పుడు గాయత్రి జపం చేస్తాం. మళ్ళీ శక్తి సంపాదించి మళ్ళీ సాయంకాలం ప్రయోగించాలి కదా ఇదే మంత్రంతో. అవును గురు. మళ్ళీ ఇప్పుడు అందుకనే గాయత్రి మంత్రం చేత కనుక బాగా నిరంతరం బాగా గాయత్రి మంత్రాన్ని సాధన చేసి ఒక రకంగా సిద్ధి పొందిన వాడి చేతిలోంచి గాయత్రి మంత్రం చేత అభిమంత్రి నీళ్లు కనుక చల్లితే వాడు ఏ భావంతో చల్లుతాడో ఆ ఫలితాన్ని పొందుతాడు వాడు. అందువల్ల నిత్యం సంధ్యావందనం చేసేవాడి విషయంలో చాలా జాగ్రత్తగా కోపం లేక, పూర్వం మహారాజులు చక్రవర్తులు ఈ అరణ్యంలో ఎక్కడో తపస్సు చేసుకున్నటువంటి మహర్షులు చూసి ఎందుకు భయపడేవాళ్ళు అంటే, వీళ్ళ చేతిలో ఉన్నటువంటి శక్తి ఏది అంటే శాపము అనేటువంటి మహాశక్తి. దాన్ని చూస్తే అది బ్రహ్మాది దేవతలకే భయం. లేకపోతే ఈయన వెళ్ళి విష్ణుమూర్తి హృదయానికి అంతం ఏంటినా ఒక మహర్షి దుర్వాసుడు దూజన్యాడు అంటే వాడి విష్ణుమూర్తి అంతేవాడు భయపడ్డాడు. ఎందుకంటే అనుకుంటే శక్తి అటువంటిది. అంటే గురుగారు ఇది యథాశక్తి గాయత్రి మంత్ర మహామంత్ర జపం కరిష్య అంటాం కదా, అంటే ఇప్పుడు 108 చేసుకోవాలి అంటారు. కాకపోతే చేయటం చాలా ఉత్తమం అండి. యథాశక్తి తక్కువలో తక్కువ 10 మాటలు, 10 అట్లా నంబర్స్ ఉంటాయి కదా గురు. 10, 21, 50, 10 చేయొచ్చు. 54, 108 ఖాళీ ఉన్నప్పుడు 1000 ఇలా చేసుకోవచ్చండి. ఎంత చేస్తే అంత సిద్ధి కలుగుతుందండి. 24 లక్షల పునరావృత్తి పునశ్చరణ చేస్తే గాయత్రి మంత్రానికి అప్పుడు దానికి చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం వచ్చినప్పుడు దాంట్లోంచి ఒక శక్తి వీడికి తెలియకుండా వీడికి తెలుస్తుంటుంది. అది అప్పటిదాకా మామూలుగా ఉన్నటువంటి శక్తి కొంతకాలం అయ్యేప్పుడుగా వాడికి స్వాధీనం అయిపోతుంది. అప్పుడు అది అయితే ఒకటి సంధ్యావందనాంతర్గతమైన గాయత్రి జపం వేరు, ఇదే మంత్రాన్ని పునశ్చరణ విధానంతో చేసే విధానం ఉంటుంది. పునశ్చర్య విధానం ఉంటే రోజుకి ఇన్ని వేలు జపం చేయాలి. దానికి ఇంత నియమాలు ఉంటాయి. మా బాబాయ్ గారు ఉండేవారు రామకృష్ణ గారు అని, అంటే మా గురువు గారు కూడా వారు. మాకు వేదం మొట్టమొదటి ప్రారంభించింది వారే. ఆయన కాశీలో సంవత్సరం పాటు ఉండి గాయత్రీదేవి మంత్ర పునశ్చరణ అంతా చేసి వచ్చారు. ఆయన కాశీ నుంచి వచ్చేప్పుడు చూడాలి ఆయన మొహం ఎలాగుంది. బాలభాస్కరుడు సూర్యుడు ఉదయిస్తున్నటువంటి మొహం ఎలా ఉంటుందో, పెద్దవాడే 60 సంవత్సరాలు దాటింది, అయినా సరే ఆయన మొహంలో ఒక రకమైన విపరీతమైన ఆకర్షణ గాయత్రి జపం చేయటం వల్ల. పొద్దున పూట అంతా అనుష్ఠానం, మధ్యాహ్నం పూట లఘువుగా కొద్దిగా భోజనం చేసి మధ్యాహ్నం మళ్ళీ 2 దగ్గర కూర్చొని వాల్మీకి రామాయణాన్ని మొత్తాన్ని చేతితో రాసేశారు ఆయన ఈ సంవత్సర కాలంలో. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆయనకి మహదైశ్వర్యం పట్టింది. వచ్చిన దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు చేశాడు. అప్పటిదాకా ఇల్లు వాకిళ్ళు లేవు ఆయనకి. ఇక్కడికి వచ్చాడు, హైదరాబాద్ లో బ్రహ్మాండం ఇల్లు కట్టుకున్నాడు. కొడుకులకు మంచి ఉద్యోగాలు వచ్చేసినాయి, మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయారు. తర్వాత కొడుకులకి అందరికీ కూడా మంచి స్థితికి వచ్చేసారు. తర్వాత ఆయన్ని స్టేషన్ దగ్గర నుంచి వచ్చే లోపల కొన్ని వేల మంది నమస్కారం చేస్తున్నారు. ఎందుకంటే కాశీలో ఉండి ఎన్ని రోజుల పాటు సంవత్సరం పాటు ఉండి వచ్చేటప్పుడు గల ఆయన మొహంలో ఎంత తేడా ఉందో. అనుష్ఠానం చేసేవాడి మొహంలో వాడు ఎంత వృద్ధుడైనప్పటికీనండి వాడి మొహంలో ఒక రకమైన ఆకర్షణ ఉంటుందండి.
ఓకే అండి గురుగారు. వాడికి దైవిక శక్తి ఆవహించి ఉంటుంది వాడిని. వాడిని ఒకవేళ తిట్టారు అనుకోండి, వాడు కనుక మనస్ఫూర్తిగా కనుక ఇది నాది కాదు నాయన, నువ్వు నన్ను తిట్టింది నన్ను కాదు, నేను ఉపాసిస్తున్న దేవతని ఒక్క మాట అనుకుంటే చాలు, ఈ దెబ్బ వాడు ఏం మాట్లాడక్కర్లేదు, ఆమె చూసుకుంటుంది వాడి పని. బా. అనుష్ఠాన బలం అంత గొప్పదండి. అది గురుగారండి ఇప్పుడు అయ్యా, నిత్యం మాధ్యమిక చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయే పరిస్థితులు, ఎందుకంటే ఇప్పుడు 5 రోజులు ఆఫీస్ కి డ్యూటీకి వెళ్తున్నాము. అయ్యా. అలాంటి సమయంలో అంటే శని ఆదివారాలు చేసుకోవడం కుదురుతుంది అనుకోండి, కానీ నిత్యం ఏదండి చేసుకోవచ్చు. సంధ్యావందనమా? అంటే మాధ్యమిక గురుగారండి, అయ్యా, మాధ్యమిక చేసుకోవడం కుదరట్లేదండి. అలాంటప్పుడు మరి ఒక్క పని చేయొచ్చు. ఒక్క రహస్యం చెబుతున్నాను మీరండి. చెప్పండి గురుగారు. పొద్దున పూట సంధ్యావందనం చేసుకున్నారు, గురుగారండి, మీకు నిత్య పూజ అంతా ఉంటుంది కదా, ఏదో దీపారాధన చేసుకోవటమో లేదా కేశవనామాలు ఎప్పుడు పూజ చేయడం ఏదైనా ఉంటే, అది అయిన తర్వాత వెంటనే మాధ్యానికం కూడా చేసేసుకొని వెళ్ళిపోండి, తప్పేం లేదు. అంటే మరి ఉద్యోగం 7:15 తక్కువ 8 కని ఆఫీస్ కి డ్యూటీకి బయలుదేరిపోతాం గురుగారు. అందుకనే మీరు ఎన్నింటికి లేస్తారు? పొద్దున ఇప్పుడు మామూలుగానే 5, 6, 4:30, లేస్తారు, 5 స్నానం మధ్యలో. చేస్తారు. ఎంతండి అవును గురుగారు. సంధ్యావందనం ఖర్చుగా చేస్తే 10 నిమిషాలు. అవును గురుగారు. ఇంకో రహస్యం ఏంటంటే, ప్రతిదానికి మన సకాలంలో చేస్తున్నామా అకాలంలో చేస్తున్నామా అనే విషయం మనకి తెలియదు. సూర్యాస్తమయాలు ఇది మనం ఖచ్చితంగా గమనించలేము. ప్రతిదానికి ముఖ్య కాలాతిక్రమణ దోష నిర్హరణార్థం ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక ప్రాతర్ఘ్య ప్రదానం కరిస్తే అంటున్నాం కదా. అవునండి. ముఖ్య కాలాతిక్రమణము అది పూర్వం చేసినా పరం చేసినా రెండింటికి కూడా అతిక్రమణమే. అంటే సూర్యోదయ పూర్వం చేసినా అతిక్రమణమే, సూర్యోదయ పరం చేసినా అతిక్రమణమే. కాబట్టి మధ్యాహ్నం కూడా అసలు మానుకుంటే దానికంటే కనీసం పొద్దున పూట చేసేసుకొని వెళ్ళిపోతే ఒక 10 నిమిషాలు ముందర ప్రారంభించి అయిపోతుందని మానసికమైన బాధ ఉండదు. మనస్సులో శ్రీకరణ శుద్ధిగా చేసుకోవాలని అనుకున్న భావన ఉంది. ఇప్పుడు నేనున్నాను సారు, నాకేమైనా యాజ్ఞికాలు ఉన్నాయి, తెల్లవసారి 4ంటికి లేస్తా, వరుసగా చేసేసుకుంటూ వెళ్ళిపోతా. అవకాశం ఉంటే మళ్ళీ మధ్యాహ్నం అక్కడ చేసుకుంటా, లేకపోతే చేసుకుంటే ప్రత్యవాయం ఉండదు. అవును గురుగారు. చెయ్యకపోతే మహాపాపం, చేయటం లేదు అంటే వర్చస్సు పెరుగుతుంది, మంచి వాక్శుద్ధి వస్తుంది. అర్థమైంది గురుగారు. అది ఇప్పుడు గణపతి చేస్తాము, గణపతి చేస్తే ఉపాసన చేసే వాళ్ళకి విఘ్నాలు ఏమీ ఉండదు, లేకపోతే పృథ్వీ భూములకి సంబంధించినటువంటి వాటికి ఉండేటువంటి విఘ్నాలు జరిగిపోతాయి. ఈ ప్రయోజనము అనేటువంటిది ఒక్కొక్క దేవతకి సంబంధించిన ప్రయోజనం ఉంది, కానీ సంధ్యావందనానికి ప్రత్యేకమైన ప్రయోజనం లేదు. చెయ్యకపోతే మాత్రం మహాదోషం. చెయ్యటం వల్ల దోషం లేకపోవటమే ప్రయోజనం. అది మనం చేసి తీరాల్సిందే అంతే. మనం పెద్దలు మనకి ఎంతో కష్టపడి ఇంత ఉపనయనం చేశారు కాబట్టి చెయ్యటమే ధర్మం. మనకి సాంప్రదాయం లేదు కానండి, తమిళనాడులో కనుక చూస్తే నాంది దేవతల యొక్క భోజనం పెడితే వాళ్ళు చక్కగా సశాస్త్రీయంగా పెడతారండి. బాగా ప్రత్యేకంగా బ్రాహ్మణులు పిలుచుకుంటారు, 9 మందిలో 12 మందిలో పిలుస్తారు. చేసి వాళ్ళందరికీ చక్కగా పాద ప్రక్షాళన, తర్వాత వాళ్ళందరికీ వస్త్రాలు, వాళ్ళకి గ్లాసులు, ఇవన్నీ కూడా ఇస్తారు. మాకు తమిళియన్స్తో చాలా స్నేహాలు ఉన్నాయండి. వాళ్ళు మేము ఎన్నో కార్యక్రమాలకు వెళ్తూ ఉండేవాళ్ళం. మేము మాకు తమిళ వెంకటరామకృష్ణ భట్ గారు మేమందరం కలిసి, మేము ఆయన సాధ్యాలు కూడా ఆ వేద పాఠశాల పెద్దది వేద భవనం అని చెప్పి కట్టారు. దాంట్లో 300 మంది విద్యార్థులు ఉంటారండి. దాంట్లో చేరాడు అంటే వాడు ఉత్తమోత్తమంగా పరిచి బయటకు వస్తాడు అంతే. ఏ పాఠశాల గురుగా ఇదండి? ఎక్కడండి? అది వేద భవనము అని సభ్యులు కూడా దగ్గర ఉందండి. ఓకే అండి గురుగారు, అర్థమైంది. అక్కడ అత్యద్భుతంగా ఉంటుంది. మా మనవరాలి భర్త అంటే వాడు కూడా నాకు మనవడే ఇచ్చాడు, అంటే అన్నగారి మనవడు నాకు కూడా మనవడేగా. వాడు కూడా అక్కడే చదువుకున్నాడు. వాడు ఉత్తమోత్తమ. ఇప్పుడు వాడు తర్వాత వేదవంతం పూర్తి చేశాడు, ఘనాంతం పూర్తి చేశాడు. తర్వాత మొన్ననే విద్యార్థిని కూడా పరీక్ష ఇచ్చేశాడు తిరుపతిలో. వాడికి 26, 27 ఏళ్ళు ఉంటాయి. వాడికి 17 ఏట్లో ఘన అయిపోయింది వాడికి. అది వాళ్ళు చేసే శిక్షణ కూడా అలాగే ఉంటుందండి, పాఠం.
ఒక్క వర్ణంలో తేడా వచ్చినా సరే వాడికి ఆ రోజు మొత్తం అది ఒక్కటే చెప్తూ ఉండాల్సిందే. ఆ, అందుకని వాళ్ళకి అలా ఉండిపోతుంది. మనమైనా సొంత చెప్పుకుంటున్నాం కాబట్టి చిన్నగా చెప్పుకుంటున్నాం కానివ్వండి. వల్లి చెప్పుకునేటప్పుడు ఉదాహరణ ఓం బ్రహ్మమే తుమాం మధుమే తుమాం బ్రహ్మమేవ మధుమే తుమాం యాస్తే సోమ ప్రజాపత్సోభిసోహం దుష్పప్నహం దుర్సహ యాస్తే సోమ ప్రాణాగుస్తాంజోమి ఋజువర్ణమయాచితం బ్రాహ్మణాయ తజ్జాతు బ్రహ్మహత్యాం వాయేతే క్రంది ఏ బ్రాహ్మణా శ్రీజుపన్నం పఠంతి. ఇలా వేగంగా చెప్పుకుంటూనే వెళ్ళిపోవాలి. చిన్నగా చెబుతూ ఉంటే అది కాదు తొందరగా. సొంతం చెప్పుకునేప్పుడు వర్ణ దోషాలు అక్షర కాలిత్యాలు లేకుండా చెప్పుకోవటానికి. ఇప్పుడు మీకు తెలియదండి, మీలో వచ్చిన మార్పు నాకు తెలుసు. ఇదివరకు మీరు వర్ణాలు చెప్పాలి, స్వరాలు పట్టాలంటే కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఈజీగా చెప్పేస్తున్నారు. మొదట్లో గణేష్ గారికి అసలు స్వరం చెప్పాలంటే చాలా ఇబ్బంది పడేవారు వారు. ఇప్పుడు ఈజీగా ఒక మాట రెండు మాట చెప్తే టక్కన పట్టేస్తున్నారు. ఆయన స్వరం పట్టింది అందరికీ. అది మీకే తెలుస్తుందండి అనుభవంలో. అది ఓకే సార్. మళ్ళీ బాబు మీకు ఆఫీసు హడావుడి తప్పదుగా. ఓకే సార్. గురుభ్యో నమః. హరి హరి ఓం.